ముకుందాన్ని కలవడానికి వచ్చిన దేవ్ అందరి ముందు నిజం బయటపెట్టి ముకుంద చెంప పగలగొట్టిన ఆదర్శ్. ఇంతకు ఏం జరిగింది? అసలు ముకుందను దేవ్ ఎక్కడికి కలవడానికి వచ్చాడు? మరి ఆదర్శ్కి ఎలా కనిపించారు? మరి ఆదర్శ్ ఏం నిజం తెలుసుకుని ఏం నిజాన్ని బయటపెట్టి ముకుంద చెంప పగలగొట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ, ముకుంద, మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ముకుందకు కర్మ చేసి ఇంటికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంటికి వచ్చిన దేవ్, ఏంటి నాన్న ఎందుకు బాధపడుతున్నావు, దేని గురించి అని చెప్పనగానే, ఇంక నేను ఎవరి గురించి బాధపడతాను, ముకుంద గురించే కదా అని చెప్పనగానే, ముకుందకేంటి బాగానే ఉంది కదా, నువ్వేదైనా బాధపడితే అమ్మ గురించి బాధపడాలి, అమ్మ ఆరోగ్యం గురించి బాధపడాలి అని చెప్పనగానే, అమ్మ ఆరోగ్యానికి ఏముంది, అక్కడ అమెరికాలో బాగానే హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నారు కదా, నా బాధ భయం అంతా కూడా ముకుంద గురించే. చనిపోయిన నేను నాటకం ఆడడం ఎందుకు, అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. ఇలాంటివన్నీ చేస్తే కీళ్లు తగులుతాయి కదా, తర్వాత ముకుందకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పి శ్రీనివాస్ అనేసరికి, అలాంటిదేమీ జరగదులే నాన్న, ఏదైనా ముకుంద అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తుంది, తన ప్రేమను సాధించడం కోసమే కదా ఇదంతా చేసింది, చచ్చిపోయినట్టు నాటకం ఆడడం ఇదంతా చేయడం అని చెప్పి ఇంకా దేవ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇంక వెంటనే ముకుందకైతే ఫోన్ చేస్తాడు. చెప్పన్నయ్య అనగానే, ఎక్కడున్నావు, నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, ఏదో అమౌంట్ ఏదో అవసరం అని చెప్పావు కదా, నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ నీకు ఇచ్చేసి వెళ్తాను, గెస్ట్ అవుట్ హౌస్ దగ్గరికి వస్తాను, అక్కడికి వచ్చేసే అని చెప్పాను. కానీ సరే అన్నయ్య, అందరూ నిద్రపోయిన తర్వాత రా అని చెప్పి ఇంక ముకుంద చెప్పడంతో సరే అని ఇంకా దేవ్ అయితే అంటాడు. ఇంకా దేవు అందరూ నిద్రపోతున్నారని అందరూ ఇంట్లో ఉండగా చీకటి పడితే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని కొంచెం 10-11 ఆ సమయంలోనే వెంటనే అవుట్ హౌస్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే శకుంతల అయితే కృష్ణకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావమ్మా అని చెప్పాను కానీ, నువ్వే చెప్పాలి చిన్నమ్మ అని చెప్పాను కానీ, నేను రేపు బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను, మీ చిన్నాయన కూడా అటే వస్తున్నారంట, నీ దగ్గరికి వస్తానన్నారు, అందుకే నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పనేసరికి, సరే చిన్నమ్మ వచ్చేసే, అవుట్ హౌస్ సిద్ధం చేస్తాను అని చెప్పి ఇంకా కృష్ణ అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా కృష్ణ నిద్రపోవాలని ట్రై చేస్తుంది కానీ తనకు నిద్ర పట్టదు. ఎలాగా రేపు ఉదయాన్నే లేచి పూజ చేసుకోవాలి కదా, ఇప్పుడే అవుట్ హౌస్ను చక్కది పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇంకా కృష్ణ అయితే నేరుగా అవుట్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే ఇంట్లోకి వచ్చేసిన దేవ్ అయితే వంటగదిలో బీర్బా వెనకాలైతే దాక్కుంటాడు. తిన మొత్తం చక్కబెట్టి వంటగది దగ్గరికి వెళ్ళేసరికి షూ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి షూ ఇక్కడుంది, ఎవరైనా ఉన్నారా ఏంటి అని తను అలికిడి చేయడంతో షూ అయితే లోపలికి కదలడం అది చూస్తుంది. ఒక్కసారిగా కృష్ణ కంగారు పడిపోయి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి తన గది దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటి అక్కడ అవుట్ హౌస్లో ఎవరున్నారు, మగోళ్ళు ఉన్నట్టున్నారు, ఇప్పుడు నేను ఏదైనా అల్లరి చేస్తే గొడవ చేస్తే అసలు అక్కడ ఎవరున్నారో ఎవరి కోసం వచ్చారనే విషయం తెలియదు, సర్లే ఎవరున్నారని తెలుస్తుంది కదా అని ఇంకా తన రూమ్లో కూర్చుని, అంటే తన రూమ్ దగ్గర నుంచి అవుట్ హౌస్ కనిపించేటట్టుగా కూర్చుని చూస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉండేసరికి ఎవరో వస్తున్నట్టున్నారు అని ఇంకా అనుకుంటూ ఉండగానే ఇంకా మీరా అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అంతా కృష్ణ గమనిస్తూ ఉంది. అదేంటి మీరా అక్కడికి వెళ్తుంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది, అంటే ఆ రూమ్లో ఉన్న వ్యక్తితో మాట్లాడడానికి మీరా వెళ్తుందా, అసలు ఎవరితో మాట్లాడడానికి, ఎవరిని అవుట్ హౌస్ దగ్గరికి రమ్మంది అని చెప్పి ఇంకా కృష్ణ అయితే వెనకాలే బయలుదేరుతుంది. కృష్ణ వెళ్ళడం చూసి అప్పటికే ఆదర్శ్ బయట మందుకు తాగుతూ ఉంటాడు. మీరా వెళ్ళడంతో మీరా వెనకాలే ఆదర్శ్ బయలుదేరతాడు. ఏంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఆదర్శ్ని కలవడానికే మీరా అక్కడికి వెళ్తుందా, ఆదర్శ్ని కలవడానికి వెళ్తే ఆల్రెడీ అక్కడ రూమ్లో ఉన్నది ఎవరు, నన్ను చూసి దాక్కున్నది ఎవరు, ఆదర్శ్ అయితే అక్కడ దాక్కోవలసిన అవసరం లేదు కదా అని చెప్పి ఇంకా ఆదర్శ్ వెనకాలే కృష్ణ బయలుదేరుతుంది. ఇంకా తన రూమ్లోనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది భవాని. ఏంటి నిజంగా
మురారి వాళ్ళు వెళ్ళిపోతారా? ఆదర్శ్ మాటలకి వాళ్ళు మనసు బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోతే రేవతికి నేను ఏం సమాధానం చెప్పాలి అని భవానీ ఆలోచిస్తూ అవుట్ హౌస్ వంక చూసేసరికి ముందు మీరా వెళ్ళడం, మీరా వెనకాల ఆదర్శ్ వెళ్ళడం, ఆదర్శ్ వెనకాల కృష్ణ వెళ్ళడం, ఇదంతా కూడా చూస్తుంది. ఏంటిది వీళ్ళు వెళ్తున్నారు, అసలు మీరా వెనకాల ఆదర్శ్ వెళ్ళడం ఏంటి, అసలు వాళ్ళిద్దరూ అవుట్ హౌస్ సైడ్ ఎందుకు వెళ్తున్నారని చూస్తూ ఉండేసరికి కృష్ణ వెనకాలే ఇంకా మురారి కూడా వెళ్ళడం చూస్తుంది. ఏంటి వీళ్ళ నలుగురు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఏ విషయానికి వెళ్తున్నారు అని ఆ వెనకాలే భవానీ అయితే బయలుదేరుతుంది. ఇంక మీరా వెనక్కి తిరిగి చూసేసరికి అటు ఆదర్శ్ దాక్కుంటాడు, అందరూ కూడా గప్చిప్గా దాక్కుంటారు. ఏదో జరగబోతుందని ఇంక అనుకుంటూ అడుగులు వేసుకుంటూ దాక్కుంటూ వెళ్తారు అందరూ కూడా. ఇంక ఈ లోపు మీరా గబగబా గదిలోకి వెళ్ళిపోతుంది. అవుట్ హౌస్లోకి వెళ్ళడంతో తలుపు వేసేస్తుంది. అన్నయ్య అని చెప్పనగానే ఇంకా బయటకైతే వస్తాడు దేవ్. ఇంకా ఆదర్శ్ అయితే నేరుగా మెయిన్ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. ఆదర్శ్కి కనిపించకుండా ఒక కిటికీ దగ్గరికి అయితే కృష్ణ వెళ్తుంది. బ్యాక్ డోర్ దగ్గరికి అయితే మురారి వెళ్తాడు. ఇంకా అటుపక్క కిటికీ దగ్గరికి అయితే భవానీ వెళ్తుంది. నలుగురు ఇంకా 4 పక్కన నిలబడి వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించేటట్టుగా ఉంటారు. ఏంటన్నయ్య ఇలా వచ్చావు అనగానే ఏదో డబ్బులు అవసరమైందంట కదా, నాన్నని ఇల్లు అమ్మమ్మని ఇబ్బంది పెడుతున్నామంట కదా, ఇప్పుడు ఉన్న పొజిషన్లో నాన్న ఇల్లు అమ్మేస్తే ఎక్కడుంటారు, అమ్మ చూస్తే అమెరికాలో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఉన్న డబ్బులు నువ్వు తీసుకుంటే నాన్నకి ఇబ్బంది కదా, అందుకే నా దగ్గర ఉన్న డబ్బులు నీకు తీసుకొచ్చాను, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు ముకుందా, చచ్చిపోయినట్టు నాటకమాడి ఎంత కష్టాలు పడుతున్నావు, అయినా నువ్వు నీ ప్రేమను దక్కించుకోవడం కోసమే కదా ఇదంతా చేస్తున్నావు, మురారి నీకు ఖచ్చితంగా దక్కుతాడు, నువ్వు ముకుందను చంపేసి తన ప్లేస్లోకి వెళ్ళి బాగానే ఇంట్లో సెటిల్ అయ్యావు, అంతా జాగ్రత్తగా చూసుకో, ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా చూసుకో అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఇంకా దేవ్నైతే హత్తుకుంటుంది. ఇంక ఇదంతా కూడా కిటికీలోంచి అయితే భవానీ టు కృష్ణ చూస్తారు. బ్యాక్ డోరు ఫ్రంట్ డోర్ నుంచి అయితే వాళ్ళ మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆదర్శ్ అయితే వచ్చింది ముకుంద, అయితే ముకుందే మొహం మార్చుకుని వచ్చిందన్న మాట అన్న తెలుసుకుని అప్పటికే తాగేసున్న ఆదర్శ్ చాలా కోపంగా తలుపులు కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ముకుంద్ అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఈ సమయంలో ఎవరు తలుపు కొడుతున్నారు, ఎవరైనా వచ్చారేమో, నువ్వు దాక్కో అన్నయ్య అని చెప్పనగానే పక్కనైతే దాక్కుంటాడు. ఇంకా తలుపు తీసేసరికి ఏంటి ఆదర్శ్ గారు ఇలా వచ్చారని చెప్పాను కానీ నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ అని తూలుతూనే మాట్లాడుతూ ఉంటాడు. అది ఒంటరిగా ఉండాలనిపించింది, అందుకోసమనే వచ్చాను అని చెప్పాను కానీ మరి లోపల నుంచి ఏయో మగ్గొంతుకు వినబడింది, ఎవరున్నారేంటి ఇక్కడ, ఎవరిని పిలిపించుకున్నావేంటి అని చెప్పాను కానీ మీరు మర్యాదగా మాట్లాడండి, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకండి అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఈ పక్క నుంచి కృష్ణ అందరూ కూడా లోపలికి వస్తారు. మర్యాదగా మాట్లాడాలా, ఎవరొచ్చారు, ఆ దేవ్కి నీకు ఏంటి సంబంధం, దేవ్తో నువ్వు మాట్లాడడం మేము చూడలేదనుకుంటున్నావా అని చెప్పాను కానీ దేవ్కి నాకు ఏం సంబంధం ఉంది, ఏమీ లేదు, తను నాకు అన్నయ్య అని చెప్పాను కానీ అన్నయ్యనైతే ఇంత అర్ధరాత్రి వేళ కలుస్తారా, తన నీ బాయ్ ఫ్రెండా లేక మీ ఇద్దరికి ఏదైనా సంబంధం ఉందా అంటూ ఇంకా భవానీ కోపం వచ్చేటట్టుగానే మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారా అంటే తను నా అన్నయ్య, ముకుంద కన్నయ్య అంటే నాకు అన్నయ్య కదా అని చెప్పాను కానీ ముకుంద కన్నయ్య లేక నీ అన్నయ్య ముకుంద, నువ్వే ముకుందువు కదా అని చెప్పి భవానీ అనేసరికి అవునమ్మా కరెక్ట్గా చెప్పావు, నువ్వే ముకుందువు కదా అని చెప్పనేసరికి నేను ముకుందనేంటి, మీరే కదా నా పేరు మార్చారు, నేను ముకుందనే కదా అని చెప్పాను కానీ ఆదర్శ్ అయితే చాలా కోపంగా ముకుంద చంప చెల్లు అనిపిస్తాడు. నేను పేరు మార్చితే ముకుంద అవ్వలేదు, నువ్వే ముకుందవి, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్నీ గమనిస్తూనే ఉన్నాను, అందుకే నీ పేరు ముకుందగా నేనే మార్చాను, ఎప్పటికైనా నిజం బయటపడుతుంది అనుకున్నాను కానీ ఇంత త్వరగా నిజం బయటపడుతుందని అనుకోలేదు, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, కృష్ణ మురారీలను విడదీద్దామనే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు, మొత్తం నాకు తెలిసిపోయింది, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అంటూ ఇంకా ముకుంద చెంప చెల్లు అనిపించి ఇంకా అవుట్ హౌస్ నుంచి అయితే బయటకు గెంటేస్తాడు ఆదర్శ్. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ముకుంద నిజస్వరూపం అందరికీ ఇలాగే తెలియజేసేలా ఆదర్శే చేస్తాడేమో. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి, ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.